బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు ఆగస్టు 17న సనత్ నగర్ టీమ్స్ ఆసుపత్రి ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆసుపత్రి ప్రారంభోత్సవం జరగనుంది. 2022 ఏప్రిల్ 21న రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 41 ద్వారా పరిపాలన అనుమతులిచ్చింది. ఏప్రిల్ 26న శంకుస్థాపన జరిగింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ నిర్మాణ పనులు చేపట్టింది. 2023 ఫిబ్రవరి 8న పనులు ప్రారంభమయ్యాయి. 120.89 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు కొనసాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పనులు కొనసాగి పూర్తయ్యాయి. అన్ని నిర్మాణ పనులు పూర్తి కావడంతో టీమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రేపు ఆగస్టు 17న సనత్ నగర్ టీమ్స్ ఆసుపత్రి ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆసుపత్రి ప్రారంభోత్సవం జరగనుంది. 2022 ఏప్రిల్ 21న రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 41 ద్వారా పరిపాలన అనుమతులిచ్చింది. ఏప్రిల్ 26న శంకుస్థాపన జరిగింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ నిర్మాణ పనులు చేపట్టింది. 2023 ఫిబ్రవరి 8న పనులు ప్రారంభమయ్యాయి. 120.89 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు కొనసాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పనులు కొనసాగి పూర్తయ్యాయి. అన్ని నిర్మాణ పనులు పూర్తి కావడంతో టీమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఏదైతే టిమ్స్ ఆసుపత్రి రేపు ప్రారంభం కానుంది, దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 2-3 సార్లు ప్రారంభోత్సవం చేయాలని కొన్ని అనివార్య కారణాల దానికి వాయిదా వేసి వచ్చారు. అయితే టిమ్స్ ఆసుపత్రి ప్రధానంగా ఏదైతే హైదరాబాద్ లో ప్రధానంగా గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో బడ్డను పడుతుంది. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అదే ఆసుపత్రికి ఎక్కువగా జనాలు రావడంతో దానిపై బడ్డను పడుతుంది. అయితే ఎక్కువ శాతం హైదరాబాద్ పైన వైద్యానికి ఆధారపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ చుట్టుపక్కల 4 ప్రాంతాలలో ఒక టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించాలని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆలోచన చేసింది. ఎందుకంటే ఆ గాంధీ ఉస్మానియా నిమ్స్ ఆసుపత్రి ఏదైతుందో దాన్ని ఒత్తిడి తగ్గించి దానికి మెరుగైన వైద్యం అందించాలని ప్రధాన ఉద్దేశంతో 4 టిమ్స్ ఆసుపత్రులను ప్రారంభించింది. గతంలో ఏదైతే ఇటు కొత్తపేట గానీ, అల్వాలు, గచ్చిబౌలి, అదే సనత్ నగర్ ఈ 4 చోట్ల టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించాలని టిమ్స్ ఆసుపత్రికి 2022లో గత ప్రభుత్వం 40 గది జీవో ఎంఎస్ జీవో ద్వారా పరిపాలన అనుమతులు ఇచ్చింది. దానికి సంబంధించి ఏదైతే ప్రాసెస్ ఉందో దానికి కాంట్రాక్ట్ సంబంధించి మెగా కన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాదాపుగా 210 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులు ప్రారంభించారు. అది కంటిన్యూగా కొనసాగుతూ గత ప్రభుత్వంలో ఏదైతే 2022 ఏప్రిల్లో ప్రారంభమైన పనులకు 23లో ప్రారంభమైన పనులకు కంటిన్యూగానే ఏదైతే అనుమతులు వచ్చాయో దానికి సంబంధించి పూర్తిగా నిర్మాణ పనులు, అదేవిధంగా దానికి కావాల్సిన మెటీరియల్ అన్నిటినీ పూర్తి చేసుకొని రేపటికి సిద్ధం అవుతుంది. ఇప్పటి వరకు అయితే ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే ప్రారంభం చేసినారో వాటిని మధ్యలోనే ఆపేసిన పరిస్థితులు కొన్ని కనబడుతున్నాయి. అయితే ఆసుపత్రుల్లో వైద్యాన్ని మెరుగైన పేదలకు వైద్యం అందించాలని ప్రధాన లక్ష్యంతో ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో టిమ్స్ ఆసుపత్రులు అందుబాటులోకి తెచ్చింది. ఈ 4 టిమ్స్ ఆసుపత్రులు అందుబాటులోకి వస్తే ప్రధానంగా ఏదైతే నిమ్స్, అదేవిధంగా గాంధీ ఉస్మానియా ఆసుపత్రులకు సంబంధించిన ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి మెరుగైన వైద్యంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వైద్యులకి, రోగులకి ఇవి ఉపయోగకరంగా ఉంటాయనే ప్రధాన లక్ష్యంతో వారు ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇప్పుడు అన్ని అంగులు ఏర్పాటు చేసుకొని కార్పొరేట్ స్థాయిలో దాదాపుగా 210 కోట్ల వ్యయంతో ప్రారంభించిన ఈ ఆసుపత్రి 1000 పడకల గది ఉంటుంది. అయితే ఇందులో ఒక 100 పడకలను విదేశీయులకు కూడా ఇవ్వాలనేది కూడా ప్రతిపాదన ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడే విధి విధానాలుగా ప్రారంభమయ్యాయి. అయితే మనం చూసినట్లయితే ఈ గాంధీ ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా వైద్యులు అందిస్తారు. అయితే నిమ్స్ ఆసుపత్రి ఏ విధంగా ఉందో దానికి సంబంధించి పూర్తిగా నిమ్స్ ఆసుపత్రిలో త్వరలోనే వీటిని కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఇంకా ఆరోగ్యశ్రీ, అదే విధంగా ఉద్యోగులకు సంబంధించిన ఏదైతే హెల్త్ స్కీమ్ ఉందో వాటిని ఇంప్లిమెంట్ చేస్తూనే నార్మల్ ఫీజులతో దీన్ని అందుబాటులో తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అదే విధంగా
దీనిని ప్రారంభించేందుకు అన్ని ఇప్పటికైతే విదేశాల నుంచి చాలా మంది ఇక్కడికి హైదరాబాద్ కు వైద్యం కోసం వస్తున్నారు కాబట్టి వారు కూడా ఒక హైదరాబాద్ హెల్త్ హబ్ గా మారుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన కూడా దానికి దృష్టిలో పెట్టుకొని దీనిని పూర్తిగా ఆ నిమ్స్ తరాల్లోనే ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారు. నిమ్స్ ఏది విధంగా సేవలు అందిస్తుందో పేద వైద్యులకు అదే విధంగా ఇందులో కూడా అదే విధంగా ఉంటుంది. అయితే కొన్ని కార్పొరేట్ కొన్నిటికి ఏజెన్సీలను కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే ఎవరైతే పేషెంట్ వస్తున్నా ఆ పేషెంట్లకు అన్ని సకల మర్యాదలో అదే విధంగా ఎవరైతే ఏదైతే వచ్చినారో ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే 3 బ్లాక్లు ఉన్నాయి ఇప్పటికి. టిమ్స్ సనత్ నగర్ లో 3 బ్లాక్ ఏబిసి 3 బ్లాక్లలో ఒక బ్లాక్ పూర్తిగా విదేశాల నుంచి వచ్చే వారి కోసము కేటాయిస్తున్నారు. మీరు 2 బ్లాక్లు మాత్రం ఇక్కడే ఉండే వారి కోసము దాన్ని అందుబాటులో తీసుకొస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఏదైతే టిమ్స్ ను దీనికి కూడా ఈ టిమ్స్ ఆసుపత్రిగా ఈ మధ్య కాలంలోనే మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిగా దాన్ని నామకరణం చేశారు. ఎందుకంటే మర్రి చెన్నారెడ్డికి ఇక్కడికి సనత్ నగర్కి అనేక అనుబంధం ఉంది. కానీ గత ఆయన రాజకీయ నాయకుడిగా అదేవిధంగా డాక్టర్ గా వైద్య సేవలు అందించాడు కాబట్టి సనత్ నగర్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన నేపథ్యం ఉంది. వాటి నేపథ్యంలోనే సనత్ నగర్ కు మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిగా నామకరణం చేసింది. వీటన్నింటినీ చకచక పనులు పూర్తి చేసుకొని ఇప్పుడు రేపు దీన్ని ప్రారంభించారు. ఎందుకంటే ఇప్పటికే 14వ తేదీ 16, 17 ఏదో తేదీలో ప్రారంభించాలనుకున్నారు. ఎందుకంటే ఈ నెలలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపుగా 20 రోజుల పాటు విదేశాల పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి విదేశాల పర్యటనకు వెళ్లే ముందే దీన్ని ప్రారంభించాలని వైద్య శాఖ ఆలోచన చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వెళ్తున్నారు కాబట్టి అనుగుణంగానే ఈ నెల రేపు 17వ తేదీ దీన్ని ప్రారంభం చేస్తున్నారు. థ్యాంక్ యూ రామకృష్ణ.